బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఎంతో కీలకమైన సమయంలో ఉన్నాము. ఇది రమదాన్ 2026 రెండవ జుమా. రమదాన్ మాసంలో మొదటి 10 రోజులు అంటే రహ్మత్ యొక్క అష్రా దాదాపు ముగిసిపోవచ్చింది. అల్లా మనకు ప్రసాదించిన ఈ 10 రోజులు ఎలా గడిచాయో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అసలు మనలో మార్పు వచ్చిందా లేదా అనేది ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. నా ప్రియమైన సోదరులారా, మన నమాజులు మెరుగుపడ్డాయా అని ఆలోచించండి. మనం గతంలో చేసిన పాపాలను నిజంగానే వదిలిపెట్టామా, లేక ఇంకా అవే తప్పుల్లో ఉన్నామా? అల్లా చూడకూడదని వారించిన హరాం విషయాలను మీరు ఇంకా చూస్తూనే ఉన్నారా? మీ ఖురాన్ పఠనం గతంతో పోలిస్తే పెరిగిందా లేదా? ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ప్రియమైన విశ్వాసులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా అల్-బకరా ఆయత్ నంబర్ 183లో ఉపవాసం యొక్క ఉద్దేశ్యం తక్వా అంటే దైవభీతిని పెంపొందించుకోవడమే అని స్పష్టంగా చెప్పాడు. మన ఉపవాసం మనలో ఆ భీతిని పెంచుతోందో లేదో గమనించండి. అలాగే సూరా అజ్-జుమర్ ఆయత్ నంబర్ 53లో అల్లాహ్ తన కారుణ్యం పట్ల నిరాశ చెందవద్దని మరియు ఆయన అన్ని పాపాలను క్షమిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాని మనం ఆ క్షమాపణ కోసం ప్రయత్నిస్తున్నామా? సూరా అల్-హషర్ ఆయత్ నంబర్ 18లో అల్లాహ్ రేపటి కోసం అంటే పరలోకం కోసం మీరు ఏమి సిద్ధం చేసుకున్నారో చూసుకోమని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ రమదాన్ కేవలం ఆకలి దప్పులకే పరిమితం కాకూడదు. సహీహల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలోని అథెంటిక్ హదీసుల ప్రకారం ఎవరైతే ఈమాన్తో మరియు అల్లాహ్ నుండి ప్రతిఫలం లభిస్తుందనే ఆశతో ఉపవాసం ఉంటారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. అయితే మరోవైపు ఎంతోమంది ప్రజలు ఉపవాసం వల్ల కేవలం ఆకలిని దప్పిని తప్ప మరే పుణ్యాన్ని పొందలేరని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. అల్లా మనల్ని అలాంటి వారిలో చేర్చకూడదని కోరుకుందాం. ఈ జుమా రోజున దుఆలు స్వీకరించబడే ఒక ప్రత్యేక ఘడియ ఉంటుంది. కాబట్టి అల్లాహ్ను వేడుకుందాం. సోదర్లారా, ఇది ఒక గట్టి హెచ్చరిక. ఈ రమదాన్ మీ జీవితంలో చివరిది కావచ్చు. గత రమదాన్లో మనతో ఉన్న ఎంతోమంది ఈ రోజు వారి సమాధుల్లో ఉన్నారు. ఒకవేళ ఇదే మీ చివరి జుమా అయితే మీరు అల్లాహ్కు ఏమి సమాధానం చెబుతారు? సమాధిలో అడిగే ప్రశ్నలు సత్యం మరియు మీ ప్రతి కదలికను మలాయికలు రికార్డు చేస్తున్నారు. అయితే నిరాశ చెందకండి, ఎందుకంటే అల్లాహ్ మనకు రెండో అవకాశం ఇస్తున్నాడు. త్వరలో రెండవ అష్రా అంటే మగ్ఫిరత్ ప్రారంభం కాబోతోంది. ఇప్పుడైనా మేల్కొనండి. ఇస్తిగ్ఫార్ అధికం చేయండి, ఖురాన్ పఠనం పెంచండి, తహజ్జుద్ నమాజులో కన్నీళ్లు కార్చండి మరియు దాన ధర్మాలు చేస్తూ ప్రవక్తపై దరూద్ పఠించండి. ఓ అల్లా, మా పాపాలను క్షమించు, మా ఉపవాసాలను స్వీకరించు, మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు, మాకు ఈమాన్తో కూడిన మరణాన్ని ప్రసాదించు. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.